జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చెలరిగిపోతున్న రౌడీలు డీప్ రూట్స్ హై స్కూల్ లో ఫర్నిచర్ స్కూల్ గోడలను ధ్వంసం చేసిన స్కూల్ భవన యజమాని. కుత్బులాపూర్ గ్రామంలో డీప్ రూట్స్ పాఠశాల బిల్డింగ్ ను 15 ఏళ్ల అగ్రిమెంట్ తీసుకున్న పాఠశాల యాజమాన్యం 4 ఏళ్లకు కూడా పూర్తి కాకముందే అర్ధంతరంగా పాఠశాలను ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తూ వేసవి సెలవులు అదనంగా చూసి నిన్న అర్ధరాత్రి స్కూల్లోని ఫర్నిచర్ ను ధ్వంసం చేసి సీసీ కెమెరాలను ధ్వంసం చేసిన భవన యజమాని వెంకట్ రెడ్డి. గతంలో తనపై తానే కిరాయి మనుషులను పెట్టి కొట్టించుకొని పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ సైతం తప్పుదోవ పట్టించిన వెంకట్ రెడ్డి జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించిన పాఠశాల యాజమాన్యం పాఠశాల భవనంలో అక్రమంగా చొరబడి ధ్వంసం చేస్తున్న వ్యక్తులను స్టేషన్ కు తరలించిన పోలీసులు. భవన యజమాని వెంకటరెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న జీడిమెట్ల పోలీసులు. నా పేరు ఛాయాదేవి. నేను కుత్బుల్లాపూర్లో ఉన్న డీప్ రూట్స్ హై స్కూల్ కరెస్పాండెంట్ అండి. గత 15 సంవత్సరాలుగా నేను కుత్బుల్లాపూర్లో స్కూల్ని నడుపుతున్నాను. 10 సంవత్సరాల తర్వాత వెంకటరెడ్డి గారి బిల్డింగ్ ని నేను 15 సంవత్సరాల లీజ్ మీద ఇక్కడ 5 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నా. గత 4 నెలల నుంచి నన్ను స్కూల్ ప్రాపర్ గా నడుపుకోకుండా స్కూల్కి వచ్చి గొడవ చేసి చాలా ఎలిగేషన్స్ చేసి నా మీద ఫాల్స్ కేసులు పెట్టి చుట్టూ ఉన్న జనాలందరికీ నెక్స్ట్ ఇయర్ స్కూల్ ఉన్నట్టు తీసేస్తున్నారు అని చెప్పి మొన్న రాత్రి 2:30కి ఒక 60 మంది మనుషులను తీసుకొచ్చి నా స్కూల్లో ఉన్న ఫర్నిచర్, టీవీలు, సీసీ కెమెరాస్, మొత్తం కంప్యూటర్ ల్యాబ్ అన్ని ధ్వంసం చేసి కరెంటు మీటరు, మోటార్లు అన్ని పీకేసి చాలా భయంకరమైనటువంటి వాతావరణం సృష్టిస్తే చుట్టుపక్కల జనాలందరూ భయపడి నాకు ఫోన్ చేస్తే నేను వస్తే అందరూ నా మీద దాడికి ఎదురుపడితే నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను. అడ్మిషన్ టైంలో నా స్కూల్కి నా స్కూల్ది నాది ఉన్న రిప్యుటేషన్ ని పాడు చేస్తున్నందుకు ఆయన మీద లీగల్ గా అందరూ యాక్షన్ తీసుకొని నాకు తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. నా దగ్గర అగ్రిమెంట్ ఉంది 15 సంవత్సరాలకి. అండ్ నేను ప్రతి నెల ఆయనకి రెంట్ అకౌంట్ ద్వారా పే చేస్తున్నాను. ఏవో మధ్యలో 1-2 నెలలు తప్పితే మిగిలినవన్నీ కూడా త్రూ అకౌంట్ పే చేశా. అవన్నీ కూడా నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి, బ్యాంక్ స్టేట్మెంట్లతో సహా. కాబట్టి నాకు ఆయన మీద చర్య తీసుకొని నాకు న్యాయం చేయాలి అని కోరుకుంటున్నాను. క్లాస్ రూమ్స్ అన్ని పగలగొట్టేసి మొత్తం అన్ని ఫ్లోర్లలోని బాత్రూమ్లన్నీ కూడా పగలగొట్టేశారు సార్. నాకు ఎటు చూసినా 50 నుంచి 60 లక్షలకి లాస్ చేశారు. ఈ రకంగా అయితే నేను ఫ్యూచర్ లో ఆయనకి రెంట్ అది ఎలా కట్టాలి, ఏం చేయాలి, కాబట్టి నాకు న్యాయం చేయాలి. నమస్తే. మాకు ఈ స్కూల్ 15 సంవత్సరాలకి లీజుకు తీసుకున్నాం. ప్రతి డాక్యుమెంట్ ప్రాపర్ గా మా దగ్గర అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా వెంకటరెడ్డి వచ్చి మేడం అని మానసికంగా ప్రతి విషయం వచ్చినప్పుడల్లా టార్చర్ పెడుతూ ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ అడ్మిషన్స్ టైంలో ఈ స్కూల్కి అడ్మిషన్ రాకూడదని మానసికంగా మేడంని హింసిస్తున్నారు. మీరు ఈ విషయంలో మాకు సీఎం గారి దృష్టికి, డీజీపీ గారి దృష్టికి మేము ప్రతిదీ తీసుకెళ్తాం. బ్యాంకులు మాకు అన్ని లీగల్ గా ఉన్నాయి. మాకు తగు రక్షణ కావాలి. ఈ రౌడీ నుంచి ఇట్లా స్కూల్ నడుపుకునే వాళ్ళు మేము దౌర్జన్యం చేసేవాళ్ళకి కాదండి. నమస్కారం.